హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ లాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బొరుగుల ముద్దలండి. వీటిని మరమరాలు ఉండలు అని కూడా అంటాం కదా. వీటి ప్రాసెస్ సరికొత్త విధానంలో, అంటే ఎవరు చూపించని టెక్నిక్స్, టిప్స్ యూజ్ చేసి అయితే నేను చూపించబోతున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన టెక్నిక్స్, టిప్స్ మీకు కానీ యూజ్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యండి. చూస్తున్నారా, ఇవి బొరుగులు ఫ్రెష్గా ఉన్నట్లయితే అలాగే తీసుకోవచ్చండి. అలా కాకుండా కొంచెం ఎప్పుడో తెచ్చి ఉంటే వాటిని కొద్దిసేపు అయితే హీట్ చేసుకోండి. నేనైతే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. 3 కప్స్, ఈ కప్తో 3 కప్స్ అయితే బొరుగులు తీసుకున్నాను. అలాగే 1.5 కప్ అయితే బెల్లం తీసుకున్నాను. దీన్ని అయితే ఇలాగ పాకం పట్టాలి కదా, వాటర్లో అయితే హీట్ చేస్తున్నానండి. సో ఎందుకు చేస్తున్నానండి, ఇందులో డస్ట్ అది ఇది ఉంటుంది కదా బెల్లంలో. సో అదంతా మనం స్ట్రెయిన్ చేసినప్పుడు అంతా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా హీట్ చేసేసి దీన్ని అయితే స్ట్రెయిన్ చేశాను అనమాట. మీరు కూడా అలాగే చేసుకోండి. రాళ్ళు అవి ఉంటే వచ్చేస్తాయి. నేను బొరుగులు కూడా కొద్దిసేపు అయితే హీట్ చేశానండి. ఇటు సైడ్ అయితే ఇలా చేశాను. ప్రాసెస్ అయితే ఇలాగే చేసుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారా, ఇలాగ లాస్ట్ డస్ట్ అనేది ఉంటే మనకు సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట. బెల్లం పాకం వచ్చే లోపల ఇదైతే రెడీ చేసుకుంటానండి. అందరి దగ్గర ఇలా పొంగనాలు అయితే పైన ఉంటుంది కదా, సో ఇదైతే మనకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట. సో నేనైతే నెయ్యినైతే అప్లై చేస్తున్నాను. ఈ లోపల అదైతే పాకం అయితే అవుతుందన్నమాట. మనం గంటి కూడా తీసుకోవాలండి. మనం కూర వేసుకుంటాం కదా రౌండ్ గరిట అనేది, సో అది కూడా తీసుకుంటే మనకు పని అనేది త్వరగా అయిపోతుందండి. ఈ టిప్ అయితే యూజ్ చేయండి, చాలా అంటే చాలా బాగా త్వరగా కూడా అయిపోతాయి. చూస్తున్నారా, నేనైతే పాకం ఇలా రావాలండి. పాకం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇందులో అయితే వేస్తున్నాను. బొరుగులు హీట్ చేసుకున్నాను కదా, అందులోనే పాకం అంతా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఈ మిక్స్ చేసేటప్పుడు మనం స్టవ్ అయితే కట్టేయకూడదండి, కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. లైట్గా పెట్టాలండి స్టవ్, కట్టేయకూడదనమాట. కట్టేస్తే గట్టిగా అయిపోతుంది ఈ పాకం అంతా. సో అందుకని చెప్పేసి స్టవ్ కట్టేయకుండా అలాగే ఉంచుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి నీట్గా. చూస్తున్నారా, ఇలా నేనైతే ఎలా మిక్స్ చేస్తున్నానో అలా నీట్గా చేసేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి. మనం ఈ పొంగనాల పైన అయితే తీసుకున్నాం కదా, చూస్తున్నారా, ఈ గంట అయితే తీసుకోవాలండి. ఇలాంటి గరిటె తీసుకొని కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలండి. చాలా ఈజీగా అయిపోతుంది పని. మామూలుగా చేయితో మనం హ్యాండ్ పెట్టామంటే చాలా కాలిపోతుంది అనమాట. సో ఇలా అయితే ఇలా రౌండ్ చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ మనం యూజ్ చేసుకుంటే త్వరగా అయిపోతుందండి మన వర్క్ అనేది. చూస్తున్నారా, చిన్న చిన్న బొరుగు ముద్దలు అయితే వస్తున్నాయి అనమాట. గంటితో కూడా చేశానండి. గంటితో చేసినవి అయితే కొంచెం పెద్దగా వచ్చాయి. ఇలాగా ఇందులో వేసినేమో కొంచెం చిన్న చిన్నగా వచ్చాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారా, ఇలాగా అయిపోయాయండి. చాలా ఈజీ అయిపోయింది కదా మన వర్క్ అయితే. అలాగే మన ఐడియాస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మీ. నేనైతే ఇక్కడ స్టోర్ చేసుకున్నానండి. చూసారా, దీంట్లో అయితే నేను స్టోర్ చేసుకున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.